తూర్పు సరిహద్దులో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందా? మయన్మార్తో కలిసి ఓ ఉగ్రవాద గ్రూపు మొత్తాన్ని అంతం చేసిందా? వందల డ్రోన్లు మిస్సైళ్లతో గంటల పాటు విరుచుకుపడిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్, చైనా మద్దతుతో దశాబ్దాలుగా అస్సాంలో అలజడి సృష్టిస్తున్న ఉగ్ర గ్రూపును డేంజర్ డ్రోన్లతో అంతం చేసినట్లు స్వయంగా ఆ గ్రూపు నుంచి ప్రకటన వచ్చింది. దీంతో మరోసారి సర్జికల్ స్ట్రైక్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇంతకు భారత తూర్పు సరిహద్దు ప్రాంతంలో అసలేం జరిగింది? ఇండియన్ ఆర్మీ నిజంగానే మయన్మార్తో కలిసి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందా? అదే నిజమైతే అధికారిక ప్రకటన ఎందుకు విడుదల చేయలేదు? అన్నింటికీ మించి భారత మయన్మార్ ఆపరేషన్లో అంతమైన ఆ ఉగ్రవాద గ్రూప్ ఏది? లెట్స్ వాచ్. తూర్పు సరిహద్దు ప్రాంతంలో ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ పై అధికారిక ప్రకటన ఎందుకు ఇవ్వలేదు? దశాబ్దాలుగా మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సీమాంతర ఉగ్రవాదం. అది కేవలం పాకిస్తాన్ నుంచే కాదు, దాని మద్దతుతో భారత్కు అన్ని వైపులా విస్తరించింది. పైగా చైనా వంటి దేశాలు పాకిస్తానీ ఉగ్ర గ్రూపులను బలపరుస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేసే కుట్రలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఆ కుట్రలకు చైనా మద్దతుగా నిలుస్తోంది. అస్సాంను వేర్పాటువాదం ద్వారా విడదీసే కుట్రలకు అయితే కొదవే లేదు. ఆ కుట్రల్లో అధికంగా వినిపించే పేరు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, షార్ట్కట్లో అల్ఫా ఐ. ఆదివారం ఆ గ్రూపు లక్ష్యంగానే మయన్మార్ సైన్యంతో కలిసి ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, భారత్ తమపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని స్వయంగా అల్ఫా ఐ ప్రకటన విడుదల చేయడం. మయన్మార్లోని తమ శిబిరాలపై భారత సైన్యం డ్రోన్, క్షిపణి దాడులు చేసినట్టు అల్ఫా ఐ విడుదల చేసిన ప్రకటన ఇది. ఈ దాడుల్లో 3 సీనియర్ కమాండర్లను కోల్పోయామని, దాదాపు 19 మంది గాయపడ్డారని వెల్లడించింది. మయన్మార్ సైన్యం సహకారంతో అల్ఫా ఐ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్ ఎన్ఎస్సీఎన్కే స్థావరాలపై ఆదివారం ఎర్లీ మార్నింగ్ ఇండియన్ ఆర్మీ డ్రోన్ దాడులు చేసినట్టు నేషనల్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఆ కథనాల ప్రకారం భారత సరిహద్దులోని మయన్మార్లో నాగా స్వయం పాలిత ప్రాంతమైన హోయత్ బస్తీలోని అల్ఫా ఐ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం, వక్తం బస్తీలోని 779 శిబిరంతో పాటు మరో 2 శిబిరాలు లక్ష్యంగా 2 గంటలకు పైగా ఈ దాడులు జరిగాయి. దాడులకు 300కు పైగా డ్రోన్లను వినియోగించారు. ఈ దాడుల్లో అల్ఫా ఐ అగ్ర కమాండర్ నయన్ మేదీ అలియాస్ నయన్ అసోం మరణించినట్టు అల్ఫా ఐ తెలిపింది. పరేష్ బారువా నేతృత్వంలోని నిషేధిత అల్ఫా ఐ సంస్థకు ఆయన కీలక వ్యూహకర్తగా, సైనిక శిక్షకుడిగా ఉన్నాడు. మరోవైపు ఈ డ్రోన్ దాడుల్లో ఎన్ఎస్సీఎన్కేకు చెందిన శిబిరాలు దెబ్బతిన్నాయి. కాగా నయోన్ అసోం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ శిబిరంపై మరోసారి క్షిపణి దాడి జరిగిందని అల్ఫా ఐ పేర్కొంది. సమయంలో బ్రిగేడియర్ గణేష్ అసోం, కల్నల్ ప్రదీప్ అసోం మరణించారని ప్రకటించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. మయన్మార్లోని కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ, నాగా తిరుగుబాటుదారులు, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ, అఫ్ఘాన్లోని ముజాహిదీన్లతో అల్ఫా ఐకి సంబంధాలు ఉన్నట్లు గతంలో నిఘా వర్గాలు గుర్తించాయి. కాగా మయన్మార్లోని నిషేధిత అల్ఫా ఐ శిబిరాలపై డ్రోన్ దాడులు చేయలేదని భారత సైన్యం క్లారిటీ ఇచ్చింది. అల్ఫా ఐ చేసిన ప్రకటనను భారత సైన్యం ఓ ప్రకటనలో ఖండించింది. ఇదే సమయంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం సర్జికల్ స్ట్రైక్స్ వార్తలపై ఇంకా వివరాలు అందాల్సి ఉందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్టు మోడీ సర్కార్ సైతం కన్ఫర్మ్ చేయలేదు. చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే అల్ఫా ఐ వంటి ఉగ్ర ముఠాలపై ఇది జరగాల్సిన ఆపరేషనే. ఎందుకంటే ఈ గ్రూప్ భారత్లో విధ్వంసం కోరుకుంటుంది కాబట్టి. సార్వభౌమాధికార అస్సాంను కోరుతూ 1979లో ఆల్ఫా ఏర్పడింది. నాటి నుంచే భీకర దాడులు మొదలుపెట్టింది. 1985లో అస్సాం ఒప్పందం తర్వాత కూడా అక్కడి ప్రజల్లో అసంతృప్తిని రగల్చడంలో అల్ఫా సఫలమైంది. కిడ్నాప్లు, దోపిడీలు, హత్యలు, బాంబు పేలులతో ఒకానొక దశలో అస్సాంను అల్ఫా అట్టుడికించింది. దాంతో ప్రభుత్వం 1990లో అల్ఫాను నిషేధించింది. కర్కశమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అల్ఫా పీక్స్లో ఉన్న రోజుల్లో దాని ప్రభావం అస్సాం నుంచి దక్షిణాసియా దాకా విస్తరించాయి. అల్ఫా శిబిరాలు మయన్మార్, భూటాన్లో, ఆ సంస్థ నేతలు బంగ్లాదేశ్లో, శిక్షకులు శ్రీలంక, పాకిస్తాన్లో ఉండేవారు. అయితే పరిస్థితులు మారాయి. శ్రీలంకలో ఎల్టీఈ పతనం, భూటాన్ గడ్డపై శిబిరాల్ని మోయించాల్సిందిగా ఆ దేశంపై ఒత్తిడి తేవడం, అలాగే భారత్తో మైత్రి పాటించే హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక శక్తులను సహించకపోవడం, అల్ఫాలోని వర్గపోరు, భారత సర్కార్ ఉక్కుపాదం మోపడం, ఇవన్నీ కొన్నేళ్లుగా అల్ఫాను బలహీనపరుస్తున్నాయి. సీన్ కట్ చేస్తే
2023 డిసెంబర్లో ఈ గ్రూపులోని ఒక వర్గం ఆయుధాలను విడిచి ప్రజాస్వామ్య పంతాలోకి రానున్నట్టు ప్రకటించింది. కానీ ఆ గ్రూపు వ్యవస్థాపకుల్లో ఒకడైన బారువాతోనే అసలు సమస్య. అల్ఫాతో శాంతి చర్చలకు చాలా పెద్ద హిస్టరీనే ఉంది. 2009లో అల్ఫా, భారత ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. చర్చల అనుకూల వర్గంతో 2011లోనే సంప్రదింపులు ఆరంభమయ్యాయి. సంస్థ బలహీనమయ్యేసరికి సార్వభౌమాధికార డిమాండుని అల్ఫా పక్కన పెట్టక తప్పలేదు. అయితే ఈ శాంతి చర్చలను తీవ్రంగా వ్యతిరేకించిన అల్ఫా సంస్థాపకుల్లో ఒకడైన కమాండర్ ఇన్ చీఫ్ పరేష్ బారువా 2012లో అల్ఫా ఇండిపెండెంట్, అల్ఫా ఐగా సపరేట్ గ్రూప్ పెట్టుకున్నాడు. గత కొన్నేళ్లుగా కొత్త చేరికలు లేక అతడి వర్గం గణనీయంగా బలహీనపడినప్పటికీ ఆ వర్గపు వ్యవహారం ఇప్పటికీ భారత్కు ఇబ్బందికరంగానే ఉంది. బహుశా అతడు దారికి రావడం లేదు కాబట్టే మయన్మార్తో కలిసి తాజా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారు అనే వాదనలు ఉన్నాయి. అయితే అల్ఫా నేత బారువా చైనా మయన్మార్ సరిహద్దుల్లో గుర్తు తెలియని చోట దాగున్నాడని చెబుతున్నారు. ప్రస్తుత దాడుల్లో బారువా మరణించాడో లేదో క్లారిటీ లేదు. కానీ అల్ఫా స్థావరాలు మాత్రం పూర్తిగా నాశనమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. అదే నిజమైతే అల్ఫా ఐ కథ ముగిసినట్టే.